अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ద జాయస్ పాత్. మనము కొన్ని రోజులుగా ఈ పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాము. ఇందులో మనకందరికీ తెలుసు, దైవీ మానవుడైనటువంటి మెహర్ బాబా యొక్క సోదరి బాబాతో జీవించినటువంటి ఆ జీవిత విశేషాలను చాలా విపులంగా రాయడం జరిగింది ఈ పుస్తకంలో. వాటిని మనము ఎంతో ఆనందిస్తూ చదువుకుంటూ ఉన్నాం. మొన్నటి రోజున తన తల్లి గురించి చెప్తోంది ఆవిడ. ఈ విషయాలన్నీ కూడా ముఖ్యంగా మెహరాజాద్లో మండలి హాల్లో కూర్చుని ఉండగా అక్కడికి వచ్చినటువంటి బాబా ప్రేమికులతో ఆమె ఈ విషయాలన్నీ కూడా వెల్లడిస్తూ ఉండేది. అలా వెల్లడించినటువంటి విషయాలు, అలాగే ఆమె డైరీల్లో వ్రాసినటువంటి అనేక విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో హెదర్ నాడెల్ అనే ఆవిడ పొందుపరిచింది. మొన్నటి రోజున చదువుకున్నాం, బాబా తన తల్లిపై ఒక గొప్ప వ్యాఖ్య చేశారు. అదేమిటి అంటే, ఆమె స్వచ్ఛమైన స్ఫటికం వంటిది అని చెప్పారు. బాబా తన తల్లి పట్ల ఎంతో గౌరవ భావాన్ని ప్రదర్శించేవారు. ఎవరినైనా సరే బాబా తన తల్లిదండ్రులను చిన్నతనం నుండి కూడా వాళ్ళ పట్ల సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని ప్రదర్శించేవారు. అలాగే తన తల్లిని పిలిచినప్పుడు కూడా ఎప్పుడు మీ అందరికీ బాబా భగవంతుడు అవ్వచ్చు, కానీ నాకు మాత్రం నా కొడుకు అని దర్పంగా మాట్లాడేదే ఆవిడ. కానీ అనేక సంఘటనల ద్వారా బాబా పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఆమెలో ఉంది, కానీ ఆమె బయటికి వెల్లడించలేదు అనే విషయాన్ని చెప్పింది మణి. అంతేకాకుండా బాబా అంటే తర్వాతి రోజుల్లో 1990 దశకంలో మణి ఆ సమయంలో ట్రస్ట్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి ఆ ట్రస్ట్ వ్యవహారాలన్నీ కూడా చూస్తూ ఉండేది. ఆ సమయంలో తన సోదరుడైనటువంటి ఆదికి చెందిన ఫైళ్లను తెప్పించుకుంది ఆఫీస్ రూమ్కి. ఆ ఫైళ్లలో తన ఉత్తరాలు, అంటే తన చిన్నతనంలో బాబాకు రాసినటువంటి ఉత్తరాలను సేకరించి తన పుస్తకంలో పొందుపరిచింది. ఆ సమయంలో కొన్ని ఉత్తరాలు కనపడ్డాయి ఆవిడికి, తన తల్లి బాబాకు రాసినటువంటి ఉత్తరాలు. అవి ఎంత విలువైనవో వాటిని చదివిన తర్వాత ఆమెకు అర్థమయ్యింది. వాటిని గురించి మండలి హాల్లో బాబా ప్రేమికులకు చెప్తూ ఉండేది. ఆ సమయంలో బాబాకు కేవలం 32 సంవత్సరాలు, 1926వ సంవత్సరం అది. షిరీన్ బాబా పట్ల చూపిన విధేయత మన హృదయాలను ఆకట్టుకుంటుంది అని చెప్తోంది. ఆ ఉత్తరాలు చదివిన తర్వాత మాత్రమే మణి కూడా ఆమె బాబా పట్ల చూపిన విధేయత అర్థమైంది. సాధారణంగా మనకందరికీ తెలుసు, షిరీన్ మాయి బాబాకు గుజరాతీ భాషలో ఉత్తరాలు వ్రాస్తూ ఉండేదని. ప్రతి భాషకు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. మనము ఎవరినైనా ఒక గౌరవనీయులైనటువంటి వాళ్ళని సంబోధించేటప్పుడు మనం తెలుగు భాషలో కొన్ని పదాలను వాడతాం. అయ్యా అనో, అలాగే స్వామి అనో, ప్రభు అనో, ఇలా కొన్ని గౌరవ సూచకమైనటువంటి పదాలను, అలాగే మాట చివర గారు అని ఇలా మనము మర్యాదపూర్వకంగా వ్రాస్తూ ఉంటాం. ఒక గొప్ప వ్యక్తిని
అందులో పూజనీయుడైనటువంటి ఒక వ్యక్తిని సంబోధించే పదాలు గుజరాతీ భాషలో, అన్ని భాషల్లో ఉంటాయి. అలాగే గుజరాతీ భాషలో ఉన్నటువంటి పదాలను తీసి బాబాను సంబోధిస్తూ షిరీన్ ఆయన తల్లి వ్రాసేదట. ఒక ఉత్తరంలో ఆమె రాసినటువంటి విషయాలు చెప్తోంది. అంతకుముందు బాబా ఆమెకు తన దగ్గరికి రమ్మనమని చెప్పినట్టున్నారు. ఆ చెప్పిన విషయాలను, అలాగే ఆ ఉత్తరంలో అంటే బాబా వ్రాసినటువంటి ఉత్తరాల్లో సంగతులను కలిపి ఆమె బాబాకు రాసినటువంటి ఉత్తరం. ఈ ఉత్తరంలో ఆవిడ చెప్తోంది, నీ ఆహ్వానం అందింది. నేను అన్ని విషయాలు చదివాను. నీ ఆదేశాలను పాటించను అని నేనెన్నడూ అనలేదు. బెహ్రంని తీసుకువెడతాను అన్నావు. నేను వెంటనే ఒప్పుకున్నాను గదా. నీ ఆదేశాలను విధేయతతో పాటించాలని నేను అనుకోకపోతే 6 సంవత్సరాలుగా నేను మాంసం తినడం మానేశాను, చేపలు తినడం మానేశాను. అలా మాని ఉండను కదా. నీ మాటలను, నీ ఆదేశాలను విధేయతతో పాటించకపోతే నేను తినడం మాని ఉండను కదా. అలాగే గుడ్లు తినమని చెప్పావు. ఆ తర్వాత నువ్వు చెప్పినప్పుడు దాన్ని కూడా నేను మానేశాను. ప్రతిరోజు భగవంతుని 101 నామాలను వల్లెవేయమన్నావు. అలాగే నేను ప్రతిరోజు వల్లెవేస్తున్నాను. ఒక్కరోజు మాత్రమే కుదరలేదు అని ఆ ఉత్తరంలో చాలా స్పష్టంగా నేను విధేయతను నీ పట్ల, నీ ఆదేశాల పట్ల చూపిస్తున్నాను అనే విషయాన్ని చాలా కరాఖండిగా ఆవిడ ఆ ఉత్తరంలో రాసింది. అలాగే ఆదిని పంపించమని బాబా అడుగుతారు. అలా ఆదిని పంపిస్తూ ఆమె బాబాకు ఉత్తరం రాస్తుంది. నీవు కోరినట్లే అతనిని నీ వద్దకు పంపిస్తున్నాను. నీవు కావలసిన విధంగా చేసుకోవచ్చు అని వ్రాసింది. మరో ఉత్తరంలో మేమంతా నీ విభూతిని, బహుశా దుని అయి ఉంటుంది, వాడుతున్నాం. నీవు రాసినట్లుగా నేను హాస్పిటల్కు వెళ్ళలేదు. ఇంట్లో నిన్నే నేను స్మరిస్తూ ఉంటాను. త్వరలో నాకున్నటువంటి వ్యాధిని తగ్గించు. నీవు విభూతిని వాడుతున్నాము, మరికొంత పంపించు. మరొక ఉత్తరంలో మనమంతా 1-2 సంవత్సరాలకు ఒకసారి ఉద్వాడ వెళ్ళడం ఆచారం. అక్కడ వెళ్ళి చందనం సమర్పిస్తూ ఉంటాం. నేనిప్పుడు వెళ్ళాలని అనుకుంటున్నాను. నువ్వేమంటావు? నీ ఆలోచన తెలియజేయి. ఇలా వ్రాస్తోంది. ఒక్కొక్క ఉత్తరంలో ఈ మణికి దొరికినటువంటి ఆ ఉత్తరాల్లో ఉండేటటువంటి విషయాలు చూస్తే బాబా పట్ల షిరీన్ మాయి చూపించినటువంటి విధేయత అద్దం పడుతూ ఉంటుంది. అలాగే ఒకసారి బెహ్రం అనారోగ్యంతో చాలా బాధపడుతున్నారు. ఆవిడ రాస్తోంది బాబాకు రాసినటువంటి ఉత్తరంలో, బెహరంపై నేను ఆశ వదులుకున్నాను. కానీ నీ గుడ్ విషెస్ వల్ల భగవంతుని కృప లభించి అతనికి నయమైంది. అలాగే షెరియార్జీ కూడా బాబా ఆజ్ఞలను విధేయతతో పాటించారు అని మనకు తెలుసు. షిరీన్ మాయి ఒక ఉత్తరంలో బాబా యొక్క తండ్రి గురించి రాస్తోంది. నీ తండ్రి వేలంపాటలో పాల్గొనలేదు. నీకిష్టం లేదని ఆయనకు తెలిసింది. ఆయన కాలక్షేపం కోసం అక్కడికి వెళ్ళాడు, కానీ అందులో పాల్గొనలేదని నీవు తెలుసుకోవాలి అంటూ వ్రాసింది. షిరీన్ మాయి ఎప్పుడు బాబాతో ఉండాలని, ఎంతో సన్నిహితంగా ఉండాలని కోరుకుంటూ ఉండేది. అలా తర్వాతి ఉత్తరాలలో కూడా ఆమె తన పుత్ర వాత్సల్యాన్ని ప్రకటిస్తూ వ్రాసింది. చూడండి, బిడ్డ, అలా అన్ని వార్తలు నాకు వ్రాస్తూ ఉండు. నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నీ ప్రయాణాలలో ఎక్కడ ఆగినా ఆ విషయాన్ని నాకు వ్రాయి. దయచేసి ఏ ఊరు వెళ్ళినా అక్కడ నుండి ఉత్తరం రాస్తే నీ గురించి నాకు స్థిమితంగా ఉంటాను.
మరో విషయం, భోజనం చేస్తున్నావా లేక ఉపవాసం ఉన్నావా, తింటున్నావో లేదో నాకు తెలియజేయి అని ఉత్తరాలు రాస్తూ ఉండేది. అంటే బాబా పట్ల ఎంత శ్రద్ధాసక్తులు ఉన్నాయో మనకి అర్థమవుతుంది. అలాగే బాబా అప్పుడప్పుడు ఉత్తరాలు వ్రాయడం కుదిరేది కాదు. చాలాసార్లు ఉత్తరం రాయకుండానే ఉండేవారు. మళ్ళీ ఆమె రాస్తోంది మరో ఉత్తరంలో, ఇంతవరకు నాకు ఒక్క ఉత్తరం కూడా అందలేదని నీకు వ్రాస్తున్నాను. నాసిక్ వెళ్ళినందుకు చాలా సంతోషం. ఈసారి ఎక్కడకు వెడుతున్నావో, ఎక్కడి నుండి వస్తున్నావో నాకు చెప్పలేదు. నాసిక్లో ఒక్కరోజు మాత్రమే ఉన్నావని ఒక వ్యక్తి ద్వారా నాకు తెలిసింది. నాకు చాలా విచారంగా ఉంది, బాధగా ఉంది. తప్పకుండా వివరంగా ఉత్తరం రాస్తే నాకు సంతోషంగా ఉంటుంది. అలాగే మణి తరచూ యాత్రికులకు చెప్పేది తన చిన్నతనంలో గుర్తుండిపోయినటువంటి ఒక విషయం. అది బాబా మౌనం గురించి. అది ఆమెకు చాలా ఇష్టమైన జ్ఞాపకంగా ఎప్పుడూ గుర్తు తెచ్చుకునేది. బాబా తల్లికి ఇచ్చినటువంటి చిన్న ప్రవచనం అది. సహజంగా బాబా మౌనంగా ఉన్నప్పటి నుండి కూడా చిన్న చిన్న సూక్తులు ఇచ్చేవారు. నేను మాట్లాడటం లేదు అనుకోకండి, మీ అందరి ద్వారా నేనే మాట్లాడుతున్నాను. అలాగే సహజంగా డోంట్ వర్రీ, బీ హ్యాపీ, ఇలా అనేక చిన్న చిన్న సూక్తులు ఇచ్చారు. కానీ తన తల్లికిచ్చినటువంటి విషయాన్ని చిన్న ప్రవచనంగా చెప్తూ ఉండేది మణి. టోకాలో ఉండగాను ఆ తర్వాత కూడా బాబా చాలా రోజులు ఉపవాసం ఉన్నారు. అలాగే మౌనంగా కూడా ఉండేవారు కదా. చాలా సంవత్సరాలు ఇదంతా ఆయనను అధికాధికంగా ప్రేమించే తల్లిని బాధించింది. ఆయన అందమైన స్వరం గురించి ఆమెకు బాగా గుర్తుండేది. దాని గురించి ఎక్కువగా బాధపడుతూ ఉండేది. ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? తన అందమైన స్వరాన్ని బయటకు రాకుండా ఎందుకు బంధించి పెడుతున్నాడు? అలాగే ఆయన ఎందుకు ఉపవాసం చేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. తన అందమైన శరీరాన్ని ఎందుకు కృశింపచేసుకుంటున్నాడు అని ఆమె ఆవేదన చెందుతూ ఉండేది. అందువల్ల ఒకరోజు ఆమె బాబాతో, మీరు ఇన్ని నెలలు ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? నాకు అర్థం కావటం లేదు. ఎంత బక్కపల్చగా బలహీనంగా ఉన్నావో చూసుకో. ఎందుకు మౌనం వహించి నేను నోటికి తాళం వేస్తున్నావు? వాటి నుండి నువ్వు సాధించేది ఏమీ లేదు అని నువ్వే చెప్తున్నావు. మీ చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు ఇదంతా చేస్తున్నావు అని అనుకుంటే వారినే పాటించమని చెప్పచ్చు కదా. వారి క్షేమం కోసం అనుకుంటే వారినే మౌనం పాటించమను, ఉపవాసం ఉండమను నువ్వెందుకు చెయ్యడము అని ప్రశ్నించింది. ఆమె అలా ప్రశ్నించడం ద్వారా మనకి ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటి అంటే, మనం మన కొరకు చేసే పనికి, ఆయన మన కొరకు చేసే పనికి చాలా తేడా ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఆయన మౌనం, ఆయన ఉపవాసం ఏదైనా కానీ ఆయన మానవాళికి ఎంత ప్రయోజనాన్ని చేకూరుస్తుందో, మానవాళి పట్ల ఆయన ఎంతటి ప్రేమ, గాఢమైనటువంటి ప్రేమ ఉందో మనకి తెలుస్తుంది. అప్పుడు ఆయన మణి చెప్పినట్లుగా తన తల్లికిచ్చినటువంటి చిన్న ప్రవచనం అదేమిటి అంటే, బాబా అంటున్నారు, అమ్మా, మొత్తం ప్రపంచమంతా తమకున్నటువంటి, అంటే ఈ ప్రపంచంలో మానవాళి అంతా
తమకున్నటువంటి మిగిలిన జీవిత కాలంలో మొత్తం ఉపవాసం చేసిన నా ఒకరోజు ఉపవాసానికి సమానం కాదు. అలాగే మౌనం కూడా. మొత్తం ప్రపంచమంతా మిగిలిన జీవిత కాలంలో మౌనం ఉన్నా కూడా నా ఒక్కరోజు మౌనానికి సాటి రాదు అని స్పష్టంగా చెప్పారు. మళ్ళీ ఆమె ఆ విషయాన్ని బాబా ముందు ప్రస్తావించలేదట. మణి తన తల్లిదండ్రులు పడే ఎన్నో కష్టాలు కళ్ళారా చూసింది, గమనించింది. ఆమెకు తల్లి షిరీన్మాయి పట్ల చక్కని ప్రేమపూర్వకమైనటువంటి బంధం ఉంది. తల్లిని ఏడిపిస్తూ ఉండేది, అలాగే అధికాధికంగా ప్రేమించేది. అలా తల్లిని తండ్రిని సమానంగా ప్రేమించింది. బాబా కారణంగా వారు పడేటటువంటి ఇక్కట్లు, ఎదుర్కొనే కష్టాలు ఇవన్నీ చూసి తీవ్రంగా బాధపడేది. తర్వాతి రోజుల్లో ఆ విషయాలన్నీ కూడా మెహరాజాదుకు వచ్చేటటువంటి బాబా ప్రేమికులతో పంచుకునేది. ఆ రోజుల్లో అంటే మణి పుట్టడానికి ఇంకా 4 సంవత్సరాలు ఉందనగా బాబా భగవద్ అనుభవం పొందారు. మణి పుట్టే సమయానికి సమాజంలో అంతా కూడా బాబా పట్ల అర్థం కాని ఒక వాతావరణం నెలకొని ఉంది అని చెప్పచ్చు. ఆయన దైవత్వం గురించి సమాజంలో ఒక గొప్ప తుఫానే చెలరేగింది. ఆమె ఇంకా అప్పటికి బాగా చిన్నపిల్ల. అంది వచ్చిన కొడుకు, అపురూపమైనటువంటి కొడుకు దూరమైపోయాడు షిరీన్మాయికి. సమాజంలో వెలివేయబడి అవమానంతో ఆమె పడే వేదన ఎవరు చూసే ఉంటారు? మణే చూసి ఉంటుంది. ఆవిడే సాక్షి. అలా మణి చిన్నతనంలోనే సోదరులు ఒకరి తర్వాత ఒకరు అందరూ బాబాతో ఉండేందుకు వెళ్ళిపోయారు. వారి అండ కూడా లేకపోవడంతో తల్లి కృంగిపోయింది. ఆశలన్నీ అడియాసలైపోయాయి. షిరియార్జీ వ్యాపార భాగస్వామి మోసం చేశాడు. షిరియార్జీ వ్యాపారమంతా అతని పాలైపోయింది. దాంతో కుటుంబం చాలా ఆర్థికంగా బాధపడింది. నిత్య జీవిత అవసరాలకు కూడా కష్టపడేది, గడవని పరిస్థితి ఎదురైంది. అంతకుముందు కొంచెం ఏదైనా పొదుపు చేసినటువంటి సొమ్ము, అలాగే ఇంట్లో విలువైనటువంటి వస్తువులు ఇవన్నీ కోర్టు ఖర్చులకు సరిపోయాయి. అలాగే షిరియార్జీ వృద్ధుడయ్యాడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. షిరీన్ ఒక్కతి సంసారం లాగడం చాలా కష్టపడేది. మణి ఈ సంఘటనలన్నీ కూడా కళ్ళారా చూసింది. చాలా తీవ్రంగా ఆమె ఆ చిన్నతనంలోనే భావించి ఉండాలి అని రాస్తోంది. అయినా ఆమెకు తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ సంతోషాన్ని కలిగించేవి అని చెప్తూ ఉండేది. అన్నిటికంటే ప్రధానంగా ఉన్నది ఆమెకు బాబా ప్రేమ. అందులో ఆమె పూర్తిగా మునిగిపోయింది. అలాగే ఆమె తల్లిదండ్రులు వారి ప్రేమ అందుతోంది. అలాగే ఆమెపై వారికి గల శ్రద్ధ, సంరక్షణ ఆమెకు సంపూర్ణంగా లభించింది. బాబా చెప్పినట్లుగా షిరియార్జీ ఈ ప్రపంచంలోనే సాటిలేని ఫకీర్. షిరీన్ స్వచ్ఛమైన స్ఫటికం. అలాగే మణి వారిని ప్రేమించింది, గౌరవించింది. వాళ్ళల్లో ఉండేటటువంటి మంచితనం, సౌశీల్యం, అలాగే ఆత్మబలం, వారిలో ఉండేటటువంటి సహజమైనటువంటి హాస్య ప్రవృత్తి, ధైర్యం, అలాగే షిరియార్జీలో ఉండేటటువంటి లోతైన ఆధ్యాత్మిక తత్వం అన్నీ మణి బాల్యంలోనే ఆమెకు ప్రేరణ కలిగించాయి.
ఏది ఏమైనా బాబాతో ఉండాలనే ఆమె ఆశయం అన్నిటికీ అధిగమించింది. 9 సంవత్సరాల వయసులో ఉండగా మణి సెలవులకు మెహరాబాద్ వెళ్ళినప్పుడు బాబా అకస్మాత్తుగా తన ఆశ్రమాన్ని టోకాకు మారుస్తున్నాను అని ప్రకటించారు. స్త్రీలందరితో మణి కూడా కిక్కిరిసిపోయిన బస్సులో ప్రయాణించింది. ఈసారి ఆమెతో కూడా ఆమె స్నేహితురాలు కూడా ఉంది. ఆమె పేరు మైనా. ఆమె సదాశివ్ పటేల్, మనకందరికీ తెలుసు, తొలి మండలి సభ్యుడు, అతని కూతురు. మణి కంటే ఆమె వయసులో కాస్త పెద్దది. అందరూ టోకా చేరుకున్నారు. ఇదంతా కూడా గాడ్ బ్రదర్ అనే పుస్తకంలో మణి చాలా వివరంగా పొందుపరిచింది. మణి, మైనా అక్కడున్నటువంటి ఆవరణలో ఆడుకునేందుకు వెళ్ళిపోయారు. అక్కడ టోకాలోకి దిగగానే వీళ్ళు ఆడుకునేందుకు వెళ్ళిపోయారు. ఒకళ్ళకొకళ్ళు తోడున్నారు కాబట్టి ఎక్కువ సమయం బయట గడిపారు. ఎందుకు అంటే మిగిలినటువంటి స్త్రీ మండలి వారందరికీ అడ్డు లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు అంటే స్త్రీ మండలి వారికి అక్కడ చిన్న అంటే వెదురు తాడికలతో కట్టినటువంటి చిన్న చిన్న గదులు మాత్రమే ఉండేవి. అందులోనే నివాసం ఉండాలి. కాబట్టి వాళ్ళ వస్తువులన్నీ అందులో సర్దుకునేందుకు వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో వీళ్ళిద్దరూ కూడా బయటకు ఆడుకునేందుకు వెళ్ళిపోయారు. అక్కడ కనిపించినటువంటి ఒక పెద్ద చింత చెట్టు కింద ఆడుకుంటూ మణి, మైనా ఇద్దరు అక్కడ కింద పడిన చింతకాయలను ఏరుకోవాలని ఆశపడ్డారు. నిజానికి అవి చాలా పుల్లగా ఉంటాయి. అవి తింటే జలుబు చేస్తుంది, గొంతు నొప్పి వస్తుంది అని పెద్దవాళ్ళు తిననివ్వరు. కాబట్టి వీళ్ళిద్దరూ ఎవరు లేకుండా తీసుకోవాలి అని చుట్టూ చూశారు. ఎవ్వరూ వాళ్ళకు కనిపించలేదు. నెమ్మదిగా దరిదాపుల్లో ఎవ్వరూ లేరు అని గ్రహించి వాళ్ళిద్దరూ కింద పడిన చింతకాయల దగ్గరకు వెళ్ళబోతూ ఉండగా వెనక నుండి గట్టిగా చప్పట్లు వినిపించాయి. వెనుకకు తిరిగి చూడగా అక్కడ బాబా వెదురు నిచ్చెనపై కూర్చుని ఉన్నారు. అక్కడ పనివారు దేనికో అక్కడ ఒక కుటీరానికి ఆనించి వెళ్ళిపోయినట్లున్నారు. బాబా నిచ్చెన పై భాగంలో కూర్చున్నారు. సహజంగానే కూర్చున్నారు. అక్కడ ఏదో పెద్ద సింహాసనం వేసినట్లుగా కంఫర్టబుల్గా విలాసంగా కూర్చున్నారట. వీళ్ళ వైపు చూస్తూ ఉన్నారు. తెల్లని సాద్రాలో అందంగా కనిపించారు వీళ్ళిద్దరికీ. బాబా వాళ్ళిద్దరినీ తన దగ్గరకు పిలిచారు. చాలా ప్రేమగా చూస్తూ ఉన్నారు వారిపై. అక్కడ మణి చెప్తోంది, అక్కడ బాబా మేమిద్దరము తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరూ లేనంత ప్రశాంతంగా ఉంది. అప్పుడు బాబా అన్నారు, అడగండి అడగండి, మీకేం కావాలో అది అడిగితే నేను ఇప్పుడే ఇస్తాను, ఇప్పుడే అడగండి అని సంజ్ఞ చేశారు. మణి ఆయనకేసి ఆశ్చర్యంగా చూసింది. ఈ సంఘటన అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇది ప్రపంచానికి చెందిన విషయం కాదేమో అనే భావన ఆమెలో కలిగింది. నిజానికి దూతలు మంత్రదండంతో వచ్చి కోరుకో, ఏం కోరుకుంటే అదే ఇస్తాను అని చెప్పే ఫ్యాంటసీ కథలు ఆమె చాలా చదివింది. కానీ ఇక్కడ దేవదూతలు ఎవ్వరూ లేరు. దేవుడే ఉన్నాడు, సాక్షాత్తు భగవంతుడే ఉన్నాడు. ఆయనే స్వయంగా కోరుకోమంటున్నాడు అని గ్రహించిందామె. మైనా కూడా పూర్తిగా ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఇంత అద్భుతమైనటువంటి వరం ఇస్తాను అన్నప్పుడు ఒక హిందూ బాలిక సహజంగా ఏం ఆలోచిస్తుంది? అదే ఆమె ఆలోచించింది. ఆ సహజమైన కోరిక ఏమిటి అంటే అందమైన భర్త రావాలి, వైభవంగా వివాహం జరగాలి. ఇదే ఆమె కోరుకుంది. వెంటనే బాబా గ్రాంటెడ్ అన్నారు. తర్వాత మణి వైపు తిరిగి ఏం కావాలో అడుగు, ఇప్పుడే అడుగు, నేను మంచి మూడ్లో ఉన్నాను, నీకేం కావాలో చెప్పు, నేను వెంటనే ఇస్తాను అని అడిగారు. మణి బాబా వైపు సాభిప్రాయంగా చూసింది. బాబా, నేను నీతో ఎల్లప్పుడూ ఉండిపోవాలి అని కోరుకుంటున్నాను అని ఖచ్చితంగా పదాలు కూడా
జాగ్రత్తగా వాడింది. కొన్ని సంవత్సరాల తర్వాత మైనా కోరిక నెరవేరింది. చక్కని అందమైన భర్త లభించాడు. వైభవంగా వివాహం కూడా జరిగింది. బాబా స్వయంగా ఆ పెళ్లికి హాజరయ్యారు. కానీ పాపం సంవత్సరం తర్వాత ఒక బిడ్డను కని బిడ్డతో సహా ఆమె మరణించింది. మణి అంటోంది, అలాగే నా కోరిక కూడా తీరింది. నా కోరిక చివర ఎల్లప్పుడూ అనే పదం వాడినందుకు ఎప్పటికీ నాకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను. మణి చక్కగా అడిగావు, మంచి పదం వాడేవు. ఎల్లప్పుడూ అనే పదం వాడకపోతే బాబా నీ కోరికను నెరవేర్చేవారు కాదేమో అని దేవుణ్ణి వరం కోరుకునే సమయంలో లాయర్ బుర్ర ఉపయోగించాలి అని చెప్తూ ఉండేది. ఎప్పుడు తన ఉత్తరాల్లో తాళం తిప్పి నన్ను నీ వద్దకు పిలు అని ఉత్తరాలు వ్రాస్తూ ఉండేదని మనం చదువుకున్నాం. అలా బాబాని ఆమె ఎంత వేడినా ఇంకా పూనా నగరంలోనే ఉంటూ ఉండేది. ఎప్పుడు సెలవులకు వెళ్ళినా బాబా ప్రతిసారి వెనక్కి పంపిస్తూ, ఈసారి ఫస్ట్ ర్యాంక్ వస్తే చూద్దాము, ఇక్కడే ఉందువు గాని అని ఇలా ఆమెను పంపిస్తూ ఉండేవారు. ఇలా బాబా దగ్గరకు వెళ్ళడము, రావడము భరించలేకపోతోంది. తన కోరిక బాబా అంగీకరించారు. కానీ అది ఎప్పుడు జరుగుతుంది? ఆయనతో తాను శాశ్వతంగా ఉండిపోవాలనే కోరికను స్పష్టంగానే తెలియజేసింది. ఆయన కూడా అలాగే అని నాతో ఉండవచ్చు అని తెలియజేశారు. కానీ మరో సంవత్సరం కూడా క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడమే ఆమె చేయవలసిన పని అని బాబా తిరిగి పూనా పంపించేశారు. అలా ఇంకో 3 ఏళ్ళు ఆమె పూనా నగరంలోనే ఉంటూ మధ్య మధ్యలో బాబా దగ్గరికి వస్తూ వెడుతూ ఉండేది. గెట్టింగ్ ఫ్రీ అంటే స్వేచ్ఛ పొందడం. అది 1932వ సంవత్సరం ఏప్రిల్ నెల. షెరియార్జీ 79 సంవత్సరాల వయసులో బొంబాయిలో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా చికిత్స కొరకు బొంబాయి తీసుకువెళ్లారు. షిరీన్ మాయి, మణి ఆయనతో ఉన్నారు. కానీ ఏప్రిల్ నెల చివర తనను హాస్పిటల్లో చేర్చమని చెప్పి మణి, షిరీన్ని పూనా వెళ్ళమన్నారు. ఆ సమయంలో బెహరం, ఆది ఇద్దరు బాబాతో స్విట్జర్లాండ్లో ఉన్నారు. జాల్ ఇతర మండలి వారితో బాబా ఆదేశం ప్రకారం చైనాలో ఉన్నాడు. తర్వాతి కాలంలో మణి బాబా ప్రేమికులకు ఆనాటి విషయాలు చెప్తూ ఆయనకు అంటే షెరియార్జీకి సమయం ఆసన్నమైనదని తెలిసే ఉంటుంది. అందువలననే తాను హాస్పిటల్లో చేరతానని చెప్పి అమ్మని నన్ను పూనా పంపించేశారు. అలా మాకు ఆ సమయంలో బాధ కలగకూడదని ఆయన తనలోని నిస్వార్థతను చాటుకున్నారు. తన భార్యను దూరంగా పంపించడం సాధారణంగా ఎవరికీ సాధ్యం కాదు. ఇంటికి చేరుకోగానే మాకు ఆయన మరణ వార్త చేరింది. బాబా సన్నిహిత శిష్య మండలిలో ఉన్నటువంటి రంజు అబ్దుల్లా ఈ వార్తను బాబాకు, బెహరంకు, ఆదీలకు తెలియజేశారు. బాబా తన సోదరులను ఊరడిస్తూ, మరణము మనిషికి అవసరము, అది నిద్ర వంటిది. ఒక వ్యక్తి నిద్ర నుండి మేల్కొన్నప్పుడు తాను ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాను అని తెలుసుకుని మేల్కొంటాడు. అయితే మరణం తర్వాత మాత్రం ఆ వ్యక్తి తనను తాను వేరు ప్రదేశంలో, వేరు శరీరంతో, వేరే వాతావరణంలో ఉన్నట్లు తెలుసుకుంటాడు. నిజానికి మరణము, జననము రెండూ కలలే. విచారానికి కానీ, సంతోషానికి కానీ అందులో అర్థం లేదు. అలాగే బోబో మరణం నిద్ర మాత్రం కాదు, దానికి అతీతమైనది. ఆయన బంధ విముక్తుడయ్యాడు.
ముక్తి ప్రసాదించబడింది అని బాబా స్పష్టంగా తెలియజేశారు తన సోదరులకు. తల్లి షిరీన్ మాయికి ఉత్తరం రాస్తూ, బాబా, నా తండ్రి నా దగ్గరకు వచ్చాడు, విచారించవద్దు, నీ ఆరోగ్యం జాగ్రత్త, ఆదిని నీ వద్దకు వెంటనే పంపించమంటే పంపిస్తాను అని రాశారు. షిర్యార్జీ మృతదేహాన్ని బొంబాయిలో టవర్ ఆఫ్ సైలెన్స్కి తీసుకువెళ్లారు. అలాగే జొరాస్ట్రియన్ల మృతదేహాలను అక్కడ వదిలివేయడం ఆచారం కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది. నిజానికి తన తండ్రి ఇరాన్లో టవర్ ఆఫ్ సైలెన్స్కి కాపలా నిర్వహించేవాడు. షిర్యార్జీ తండ్రి బాలుడైన షిర్యార్జీ కూడా తన తండ్రికి సాయంగా అక్కడే ఉండేవాడు. బాబా ఈ స్విట్జర్లాండ్ పర్యటన నుండి తిరిగి వచ్చారు. వెంటనే షిరీన్ అలాగే మణి ఇద్దరు మెహరాబాద్ వచ్చారు. షిర్యార్జీ మరణించిన తర్వాత ఏం చెయ్యాలి అని బాబా తన సోదరులతో చర్చించడం జరిగింది. సహజంగానే కుటుంబం అంతా ప్రియమైన బోబోను కోల్పోయినందుకు చాలా తీవ్రంగా బాధపడ్డారు. ప్రపంచంలో ఎవరు అంత దయగలవాడు, ప్రేమపాత్రుడైనటువంటి తెలివైన షిర్యార్జీకి సాటి వచ్చే వాళ్ళెవ్వరూ లేరు. తర్వాత మణి మండలి హాల్లో తాను బాబా వద్దకు ఎలా చేరిందో వివరిస్తోంది. ఒక రకంగా చెప్పాలి అంటే బాబా మణిని ఆశ్రమానికి పిలిచి బెహ్రంని, జాల్ని షిరీన్ మాయి దగ్గరకు పంపించారు. అది ఒక రకమైన మార్పిడి అంటోంది మణి. తర్వాత ముందే అంటే షిర్యార్జీ మరణానికి ముందే బాబా బెహ్రంని వివాహం చేసుకోమని చెప్పారు. అలా వివాహం చేసుకుంటే ఆయన తల్లితో కలిసి ఉండవచ్చు అనే ఆలోచనతో బాబా ఆదేశించారు. తర్వాత జాల్ని కూడా వాళ్ళ యోగక్షేమాలు చూడవలసిందిగా ఇంటికి పంపించేశారు. బాబా కోరిక మేరకే బెహ్రం వివాహం చేసుకున్నాడు. తర్వాత బాబా బెహ్రం తన ఆదేశాల మేరకు వివాహం చేసుకున్నాడు అని చాలా సంతోషించారు. అలాగే బెహ్రంని విధేయతకు ఉదాహరణగా చూపించారు. షిర్యార్జీ ఉండగానే అంటే 1931వ సంవత్సరంలో బెహ్రంకు చిన్నారి పెరీన్కి వివాహం నిశ్చయమైంది. పెరీన్ అమ్మమ్మ షిర్యార్జీకి సోదరి వరుస అవుతుంది. షిర్యార్జీ స్వయంగా అనేక మందిలో నిరుపేద అయినప్పటికీ షిరీన్ని ఎన్నుకున్నట్ట. ఆమెను చిన్ననాటి నుండి సవతి తల్లి ఎంతగా హింసించిందో షిర్యార్జీకి తెలుసు. దయగల హృదయంతో ఆమెకు సహాయం చెయ్యాలనుకుని తన కోడలిగా ఎన్నుకున్నాడు షిర్యార్జీ. ఎంతో బీదరికాన్ని అనుభవించింది ఆమె చిన్నతనంలో. బాబా సమ్మతితో 1932 జనవరిలో బెహ్రంకి షిరీన్కి నిశ్చితార్థం జరిగింది. బొంబాయిలో బాబా స్వయంగా ఆ వేడుకను నిర్వహించారు. స్వయంగా ఆయన కాబోయే దంపతుల చేతి వ్రేళ్లకు ఉంగరాలు తొడిగారు. ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న షిర్యార్జీ కొరకు షిరీన్, మణి పూనాలో ఇంట్లో ఉండిపోయారు. ఆ తర్వాత పెరీన్, బెహ్రం ఇద్దరు పూనా వచ్చి షిర్యార్జీ అలాగే షిరీన్, మణి వీళ్ళందరినీ తొలిసారి కలుసుకున్నారు. 6 నెలలు మాత్రమే వయసులో తేడా ఉంది పెరీన్కి, మణికి. ఇద్దరు ఎంతో ప్రేమపూర్వకంగా స్నేహితులైపోయారు, కలిసిపోయారు. జీవితాంతం వాళ్ళిద్దరూ స్నేహితులుగానే ఉన్నారు. పెరీన్ కూడా బాబాను ఆరాధించేది. బెహ్రంతో కలిసి బాబా ప్రత్యక్షమైన ఆదేశాలను అనుసరించి జీవితాంతం జీవించింది. ద ఇన్విటేషన్ ఈ విషయం గురించి రేపు మనం తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.